సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షిణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఆషాఢ పౌర్ణమికి స్వామివారి 4వ విడత చందనం సమర్పణ జరుగుతుందని, దానికి ముందు రోజు గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. అనాదిగా అనేక శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రకారం సింహాచలం వరాలక్ష్మీ నరసింహ స్వామి వారికి తుది విడత అంటే 4వ విడత చందన సమర్పణ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి రోజు తెల్లవారుజామున జరుగుతుంది. అయితే ఆ చందన సమర్పణకు ముందు రోజు భక్తులు సింహగిరి కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా స్థిరపడింది. గత 2 దశాబ్దాలుగా ఈ గిరి ప్రదక్షిణకు ఇచ్చేసే సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తూ ఉంది. గత సంవత్సరం దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవంలో పాల్గొన్నారని అంచనా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ, దేవస్థానం సంయుక్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ కొండ కింద తులిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారిని స్మరించుకుని గిరి ప్రదక్షిణ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 70,000 మంది వరకు భక్తులు తులిపావంచ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారని ఒక అంచనా. దాదాపు ఈ రాత్రికి 10 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఉంది. అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడా ఏ లోటు లేని విధంగా ఇటు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి, దేవస్థానంతో సహా. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి దాదాపు 6 జిల్లాల నుంచి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. కొండ చుట్టూ ప్రతి 2 కిలోమీటర్లకి ఒక చోట ఒక విరామ స్థలి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాదిరిగానే అక్కడ అన్ని సదుపాయాలు కూడా దాంట్లో మంచినీళ్ళు, మందులు, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా ప్రదేశాల్లో అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా భారీ స్థాయిలో ఈ బందోబస్తు ఏర్పాట్లో పాల్గొంటూ ఉన్నారు. సురక్షితం కాదు